నేటి పునీతులు పునీత విటర్బో క్రిస్పిను గారు. Angelus Domini nunciavit Mariae. మంగళవారం మే 21, 2024. మొదటి పఠనం యాకోబు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 1-10 వచనాలు. మీ మధ్య ఇన్ని యుద్ధములు పోట్లాటలు ఎట్ల సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే గదా. మీరు ఆశించుచు అన్నారు గాని పొందుటలేదు, కనుక చంపుటకైన సిద్ధపడుదురు. మీరు అసూయ పడుదురు గాని పొందలేరు, కనుక మీరు కలహించుదురు, యుద్ధముల చేయుదురు. మీకేమి కావలెనో వాని కొరకై దేవుని అర్థింపక పోవుట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. మీరు దురుద్దేశములతో అడుగుట చేతనే మీరు ఆర్జించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురు గదా. విశ్వాసరహితులారా, ఐహికమును ప్రియముగా నెంచువాడు దేవునికి విరోధి అని మీకు తెలియదా? ఐహిక మైత్రిని సంపాదింప నెంచువాడు దేవునితో విరోధము తెచ్చిపెట్టుకొనుచున్నాడు. మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో అపేక్షించును అను పరిశుద్ధ గ్రంథ వచనము అర్ధరహితము అగునని అనుకుందురా. కాని ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును. ఏలన దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కావున దేవునికి విధేయులు కండు సైతానును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోవును. దేవుని సన్నిధికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును. పాపాత్ములరా, మీ చేతులు శుభ్రము చేసుకొనుడు. ద్విమనస్కులారా, మీ హృదయములను శుద్ధియునర్చుకొనుడు. విచారింపుడు, మొరపెట్టుకొనుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. ఇది ప్రభువు వాక్కు.